హలో యర్స్, వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఈరోజు మనం ఉన్నది దామగుండం అడవుల్లో. ఇక్కడైతే నేవీ రడార్ యూనిట్ పెట్టాలని చెప్పేసి అనుకున్నారో అక్కడ వచ్చేసేసి చెట్లని ఎలా నరికేస్తున్నారు, చెట్లని ఎలా చంపేస్తున్నారు, దీని గురించి మనం శ్రీ రామ్ చెల్లా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్ చెల్లా గారు. సార్, యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి మీరు ఏమన్నా కొద్దిగా మా వ్యూవర్స్కి చెప్పగలుగుతారు? Because ikkada, as you rightly said, they are going to build a radar station, VLF station. So as a part of that, initially they have estimated that ఒక 1,178 చెట్లని ట్రాన్స్లోకేట్ చేస్తామని. And now recent report says they have translocated 2,500 trees. So along with you, we thought we'll come and have a look at the shape of the trees, how they are doing it. See, translocation is a scientific method of ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. చెట్టు చచ్చిపోకుండా ఒక దగ్గర నుంచి ఒకటి పెడదామని. మేము ఎప్పుడైతే ఈ దామగుండం గురించి ఫైట్లో ఇట్ వాజ్ వెరీ క్లియర్లీ సెడ్, ఏంటి మేము చెట్లను ఎక్కడ చంపము, చెట్లను ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతామని. సో వీ హ్యావ్ చెక్డ్ ఇట్ ఫ్యూ టైమ్స్. టుడే ఇట్స్ గుడ్ దట్ మీరు ఇక్కడికి వచ్చారు కనుక కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. The way the trees has been pulled out, it is not translocation, it's been pulled out. Why do you need a crane to translocate? You need a JCB, a hand to lift it from the bottom. That is how anywhere in the world it happens. Okay, so adi kaakunda just pkesi vaatini teeskochi pedithe you can see the shape of the trees. Let's go in. See, first thing I'll show you is look at the pit size. See, these are all at least a few, say, hundreds of years trees, and the pit is not enough for it to accommodate the roots. See, if you are doing it with a forceful manner, రూట్లు పోయినా పర్లేదు, తల్లి రూట్ పోయినా పర్లేదు అనుకుని చేస్తే దేంట్లో అయినా పెట్టచ్చు. అట్లీస్ట్ ఒక 10 feet ఉండాలి, 8 to 10 feet ఉండాలి. యా, సి ఇఫ్ యూ నో ఇట్, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ. మీకు ఆల్రెడీ అంటే నాకు తెలిసిందని కాదు, నేను మా ప్రేక్షకులకి తెలియడానికి, పబ్లిక్కి తెలియడానికి మిమ్మల్ని ఎస్ ఆబ్వియస్గా కదా. బికాజ్ ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ బిగ్ ట్రీ, లుక్ ఎట్ ద అకామిడేషన్, హౌ ఇట్స్ గోయింగ్ టు అకామిడేట్. చెట్లు దాని ఆహారం కానీ దాని తల్లి వేరు కానీ దాన్ని క్లియర్గా పెడితేనే సైంటిఫిక్గా ఉంటుంది. లేకపోతే ట్రాన్స్లోకేట్ చేసినవని చేసుకోవడం వల్ల దే ఆర్ గోయింగ్ టు డై, అండ్ ద ఎగ్జాంపుల్ స్టూడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో